హలో నమస్తే, నేను మీ మధు. భారత్కి పాక్ మధ్య జరిగిన దాడుల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ విరమణ సంధి ప్రకారం పాక్లో చాలా హల్చల్ చేస్తున్న విషయాలు, భారత్ దిగి వచ్చింది, సంధి కుదుర్చుకుంది, భారత్ భయపడింది అని అంటున్నారు. నిజానికి భారత్ భయపడిందా, లేకపోతే పాకిస్తానే భయపడి సంధికి వచ్చిందా? అసలు ఈ భారత్ పాక్ మధ్య యుద్ధం ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ ఏంటి? ఇవన్నీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చింతల్ రాజశేఖర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, భారత్కి పాక్ మధ్య అయితే యుద్ధం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది? నిజంగానే సంధి అనేది వారి మధ్య నుంచి జరిగిందా, లేకపోతే మన వైపు నుంచి వెళ్ళిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం జరగలేదు. యుద్ధం వేరు, యాక్షన్ వేరు. సో ఇక్కడ చాలామంది ఇది యుద్ధం అనుకుంటున్నారు, కానీ యుద్ధం కాదు. యుద్ధానికి యాక్షన్కి ఏంటంటే, యుద్ధం అంటే పార్లమెంట్ సమావేశం అవ్వాలి. పార్లమెంట్ సమావేశం అయ్యి చర్చ జరిగి, పార్లమెంటు చర్చలను బట్టి క్యాబినెట్ ఒక తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి పంపిస్తే రాష్ట్రపతి గారు యుద్ధాన్ని ప్రకటిస్తారు. సో ఆర్మీకి, త్రివిధ దళాల అధిపతులకి యుద్ధం చేయమని చెప్పే అధికారం కేవలం రాష్ట్రపతి గారికి మాత్రమే ఉంది. రాష్ట్రపతి గారు తనంతట తాను కూడా చెప్పడానికి లేదు. క్యాబినెట్ తీర్మానం చేసి పంపించాలి. క్యాబినెట్ తీర్మానం చేయాలంటే అవకాశం ఉంటే పార్లమెంట్ సమావేశం జరపవచ్చు, లేదా క్యాబినెట్ తనంతట తాను నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇవి యాక్చువల్లీ యుద్ధానికి కావాల్సిన ప్రాథమిక అంశాలు. సో మొన్న జరిగింది యుద్ధం కాదు, సర్జికల్ స్ట్రైక్ కానీ, లేకపోతే బాలాకోట్లో జరిగిన యాక్షన్ లాంటి కానీ చిన్న యాక్షన్. అంటే ఒక రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్, ఈడీ రైడ్ ఎలా ఉంటుందో అలాగే ఇది మిలిటరీ రైడ్ ఆన్ టెర్రరిస్ట్ క్యాంప్స్. ఇది యుద్ధం కాదు. ఇది ఒక ఫస్ట్ క్లారిటీ పెట్టుకోవాలి. యుద్ధం కాదు. అయిపోయిన తర్వాత మనము వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం దాడి చేసాము. టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద దాడి చేసి ఎక్కడెక్కడైతే వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసాము. మిలిటరీ మాత్రం వారికి అప్పచెప్పిన బాధ్యతని పర్ఫెక్ట్గా ఏమాత్రం పక్కన ఎటువంటి, అంటే ఒకళ్ళ మీద దాడి చేయకపోతే పక్కన అటు ఇటు వెళ్తే సామాన్యులు కానీ లేకపోతే పౌరులు కానీ ప్రాణ నష్టం జరగకుండా కేవలం టెర్రరిస్ట్ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్లోనే దాడి చేయడం జరిగింది. సో సైనికులు అప్పచెప్పిన బాధ్యత పర్ఫెక్ట్గా నిర్వహించారు. సో ఎప్పుడైతే వాళ్ళకి టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి జరిగి అక్కడ టెర్రరిస్టుల పార్థివ దేహాల దగ్గర ఆర్మీ వాళ్ళు వచ్చి నివాళులు అర్పించటము, అలాగే రాజకీయ నాయకులు వచ్చి నివాళులు అర్పించటము బయటపడిందో అప్పుడు ఏమైపోయిందంటే ఒక ఎవిడెన్స్ భారతదేశము ప్రపంచానికి ఇవ్వడానికి కుదిరిందనమాట. ఏమని, ఇదిగోండి మీ దగ్గర టెర్రర్ క్యాంప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉగ్రవాదులు ఉంటారు, ఆ ఉగ్రవాదులు సరిపోతే సైనికులు, రాజకీయ నాయకులు వచ్చి నివాళి అర్పిస్తున్నారంటే మీరు ఉగ్రవాదులని స్పాన్సర్ చేస్తున్నట్టు ఇంతకంటే ఆధారం ఏం కావాలనేది ఇది ఒక బలమైన ఎవిడెన్స్ మనము ప్రపంచం ముందర పెట్టగలిగాం. కానీ ఎక్స్పోజ్ అయిపోయిన పాకిస్తాన్ దాన్ని దిగమింగుకోలేక ప్రతిదాడి మొదలుపెట్టింది. ప్రతిదాడి మొదలుపెడితే వాళ్ళు ఎలా ప్రతిదాన్ని కౌంటర్ చేసుకుంటా అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఒక స్టెప్ పైకి వెళ్తే మనం ఒక స్టెప్ పైకి వెళ్తాము. అలా మొత్తము ఒక 3 రోజుల పాటు జరిగింది. 3 రోజుల పాటు జరిగిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్ ఏంటంటే, మీరు దాడి చేశారు, మేము దాడి చేశాము, ఇంకా ఆపేస్తాము అని పాకిస్తాన్ తాను చెప్పకుండా తను చెప్తే పరువు పోతుందని చెప్పేసి తనకి చాలా తీవ్రమైన నష్టం. పాకిస్తాన్కి చాలా, అంటే ఇండియన్ ఆర్మీ రంగంలో దిగితే మామూలుగా ఉండదు, అస్సలు దానికి తిరుగుండదు అనమాట. వాళ్ళని ఆగమంటే కూడా ఆగరు వాళ్ళు, ఇంకా ఎవరి మాట విన్నారు. సో ఇక వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ మొహం చిల్లక ట్రంప్ కాళ్ళు పట్టుకొని మా దగ్గర ఇక్కడ అణ్వాయుధాల మీద లీకేజ్ ఉన్నట్టు మాకు భయంగా ఉంది అదనేది కుంటి సాకులు చెప్పి వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి మనల్ని కన్సల్ట్ చేస్తే, సరే మరి వాళ్ళని ఫోన్ చేయమనండి మాట్లాడదామంటే వాళ్ళు ఆపేయమంటే మనం ఆపేసాం. మరి ఎందుకు సార్ పాకిస్తాన్లో వాళ్ళు మనమే గెలిచామని దీపావళి కూడా చేసుకున్నారు? అది మరి ఓడిపోయిన వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడే కాదు, పాకిస్తాన్తో మనకి ఇది యుద్ధం కాకపోయినా కానీ యుద్ధాలు అయితే 4 జరిగినాయి. 1948 ప్రస్తుత కాశ్మీర్ అప్పుడు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆధిపత్యంలో ఉన్నప్పుడు 1965 వార్, అలాగే 1970 వార్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, తర్వాత కార్గిల్ వార్ 1999లో జరిగిన కార్గిల్ వార్, ఆ తర్వాత మీకు సర్జికల్ స్ట్రైక్ అని, బాలాకోట్ అని, మళ్ళీ మొన్న ఇది ఆపరేషన్ సింధూర్ అని జరిగినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ యుద్ధాలు మాత్రం 4 జరిగినాయి. ఆ 4 యుద్ధాలు కూడా మేమే గెలిచామని చెప్తారు. ఎంత సిగ్గుమాలిన
దేశం అంటే పాకిస్తాన్. 93,000 మంది సైనికులు లొంగిపోయారు 1971. 93,000 మంది ఆ ఆయుధాలు లొంగిపోయి సంతకం చేసి ఓడిపోయామని సంతకం చేసినప్పటికి కూడా 71 మేము గెలిచామని చెప్పారు. ఇక వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం? 4 సార్లు యుద్ధాలు చేశారు అని చెప్పేసి అన్నారు. ఎవరెవరి హయాంలో కూడా చేశారు, అప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారో అది కూడా చెప్పారు. మరి అప్పుడు స్ట్రాటజీ సేమ్ ఫాలో అయ్యారు, ఇలాగే ఫాలో అయ్యారా లేకపోతే డిఫరెంట్గా ఉండేనా? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ వల్లనే కాశ్మీర్ సమస్య ఏర్పడింది, కాంగ్రెస్ వల్లనే పాక్ కాశ్మీర్ని ఆక్రమించుకుంది అని ఒక ప్రచారం చేస్తారు. అది పచ్చి అబద్ధం. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమైందంటే బ్రిటిష్ పరిపాలనలో కొంత భాగం ఉంది, ఆ తర్వాత జమీందారుల పరిపాలన, సామంత రాజుల పరిపాలనలో కొంత భాగం ఉంది. అట్లా సామంత రాజులు కానీ లేకపోతే రాజులు కానీ జమీందారులు కానీ 564 మంది ఉన్నారు. బ్రిటిష్ కంట్రోల్లో కొంత భాగం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మా దగ్గర ఉన్న భాగంలో ఎక్కడైతే ముస్లిం మెజారిటీ వాళ్ళు ఉన్నారో అదంతా పాకిస్తాన్కి ఇస్తాము, ఎక్కడైతే హిందూస్ ఉన్నారో అదంతా ఇండియాకి ఇస్తాము అని చెప్పేసి బ్రిటిష్ చెప్పింది. అలాగే ఈ 564 మందిలో ఎవరెవరైతే భారతదేశంలో కలుద్దాం అనుకుంటున్నారో వాళ్ళు భారతదేశంలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవాలంటే పాకిస్తాన్లో కలవచ్చు, లేదా ఇండిపెండెంట్గా ఉండాలంటే ఇండిపెండెంట్గా ఉండొచ్చు అని చెప్పారు. ఇది మన భారతదేశ స్వాతంత్రానికి ఇచ్చిన సూత్రాలు అన్నమాట. సో కాశ్మీర్ రాజు ఉండడు, రాజా హరి సింగ్ అని. రాజా హరి సింగ్ జమ్మూ కాశ్మీర్కి రాజు. జమ్మూ కాశ్మీర్కి రాజు అయినప్పుడు అతన్ని అడిగితే అతను ఏమన్నాడంటే నేను భారతదేశంలో కలవను, పాకిస్తాన్లో కలవను, నేను స్వతంత్ర దేశంగా ఉంటాను అని చెప్పాడు. అతను ఎవరితోనూ కలవడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఏమైపోయింది, సరే కలవడానికి ఇష్టం లేకపోతే ఎవరేం చేస్తారు, బలవంతం ఏమీ లేదని అతను వేరే దేశంగా ఉంది. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 564 మంది సంస్థానాలతో ఒక్కొక్కటిగా మాట్లాడి సర్దార్ పటేల్ గారు భారతదేశంలో అంతర్భాగం అయ్యేలాగా వాళ్ళందరినీ ఒప్పించి భారతదేశాన్ని ఒక పెద్ద దేశంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే అతని మీద పాకిస్తాన్ దాడి చేసింది, ఎవరు, రాజా హరి సింగ్ మీద. అప్పుడు అది భారతదేశంలో అంతర్భాగం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. సో మనం వెళ్ళి నువ్వు రష్యా మీద దాడి చేస్తావని యుక్రెయిన్ మీదకి వెళ్ళి మనం యుద్ధానికి వెళ్ళలేము, అట్లాగే నువ్వు యుక్రెయిన్ మీద దాడి చేస్తావని రష్యా మీద యుద్ధానికి వెళ్ళలేము. అట్లాగే పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్కి మధ్యలో యుద్ధం జరుగుతుంటే భారతదేశం వెళ్ళి నువ్వు పాకిస్తాన్ని అడగలేదు నువ్వు ఎట్లా యుద్ధం చేస్తావు అని. మన దేశంలో భాగమైతేనే మనం వెళ్ళి దాన్ని డిఫెండ్ చేసుకోవడం, మళ్ళీ అటాక్ చేయడం చేస్తాం. సో వాళ్ళు మెల్లమెల్లిగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. అక్టోబర్లోనే ఎప్పుడు స్టార్ట్ అయింది ఆపరేషన్ జిబ్రాల్టర్ అంటారు దాన్ని. మెల్లమెల్లిగా దాన్ని ఆక్యుపై చేసుకుంటూ వస్తే ఏమైందంటే రాజా హరి సింగ్కి ఒక శ్రీనగర్కి దగ్గరలో వస్తున్నారు అనగా రాజా హరి సింగ్కి అర్థమైపోయింది ఏంటంటే ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అప్పుడు వచ్చి నేను నా జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తానని అక్టోబర్లో ఇప్పుడు సంతకం పెట్టాడు. అప్పుడేమైంది, జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైంది. అంతర్భాగం అయితే అప్పుడు మనము పాకిస్తాన్ మీద యుద్ధం చేయవచ్చు. అప్పుడు మన సైన్యం అక్కడ దిగి అక్కడ యుద్ధం చేయడం మొదలుపెట్టింది. సో మన దేశానికి అతను అప్పచెప్పేటప్పటికే పాకిస్తాన్ 1/3 POK ఏదైతే అంటున్నామో మనము అది ఆల్రెడీ పాకిస్తాన్ ఆక్రమించడం జరిగింది. అంటే మన భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్ విలీనం అయ్యే నాటికే POK మీద పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. అంటే పాకిస్తాన్ POK భాగము జమ్మూ కాశ్మీర్ రాజా హరి సింగ్ దగ్గర నుంచి గెలుచుకుంది. సో కాబట్టి మనకి అది పాకిస్తాన్ కంట్రోల్లో ఉండిపోయింది. అప్పుడు మనం వెళ్ళి యుద్ధం చేయడం మొదలుపెట్టాం. యుద్ధం చేయడం మొదలు పెడితే వాళ్ళు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. నెహ్రూ కూడా అన్నారు యునైటెడ్ నేషన్స్లో తేల్చుకుందామని. నెహ్రూ ఉద్దేశం ఏంటంటే అప్పుడు రాజా హరి సింగ్ ఇండియాకి ఫేవర్గా ఉన్నారు. అక్కడ ఉన్న ముస్లిం లీడర్ ఈ ఫారూక్ అబ్దుల్లా వాళ్ళ నాన్న అతను కూడా భారతదేశంలో కలుద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాడు. సో యునైటెడ్ నేషన్స్లో తేల్చుకుందాము, యుద్ధం ఎందుకని నెహ్రూ కూడా అన్నాడు. సో అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏమని తీర్మానం చేసిందంటే భారత సైన్యము పాకిస్తాన్ సైన్యము జమ్మూ కాశ్మీర్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మొత్తం వాళ్ళ ఆర్మీ వెళ్ళిపోవాలి, మన ఆర్మీ వెళ్ళిపోవాలి. 5 సంవత్సరాల వరకు ఎవరు ఉండకూడదు అక్కడ. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రజలను అడుగుదాము. ఆ ప్రజలను అడిగితే ఆ ప్రజలు ఏమి డిసైడ్ చేసుకుంటే అదే ఫైనల్ అన్నారు.
అయితే వాళ్ళు పాకిస్తాన్లో కలుద్దాం అనుకుంటే పాకిస్తాన్లో కలిపిద్దాం, లేదు ఇండియాలో కలుస్తామంటే ఇండియాలో కలుపుదాం, లేదు మేము స్వతంత్ర దేశంగా ఉందాం అనుకుంటే స్వతంత్ర దేశంగా ఉంచుదాం అనేది యునైటెడ్ నేషన్స్ చెప్పిన ఇది మనకి జమ్మూ 1948లో జరిగిన ఇది. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కేవలం 5 అడుగులు 4 అంగుళాలు ఎత్తే ఉంటారు, హైట్ చాలా పొట్టి. అయూబ్ ఖాన్ అని వాళ్ళ మిలిటరీ జనరల్ 6 అడుగులు ఉంటాడు. ఆడేమనుకున్నాడంటే ఇంక ఈయన వల్ల ఏమవుతుందిలే అని అప్పుడే మనం చైనా వారు ఓడిపోయి ఉన్నాం. 1962లో చైనా వారు ఓడిపోయి ఉన్నాము. నెహ్రూ గారు చనిపోయారు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. కొత్త ప్రధానమంత్రి, వారు ఓడిపోయి ఉన్నారు. సో కాబట్టి మనము కాశ్మీర్ మీద దాడి చేస్తే కాశ్మీర్ కైవసం చేసుకోవచ్చని కాశ్మీర్ మీద దాడి చేశారు. కాశ్మీర్ మీద దాడి చేస్తే ఫస్ట్ గుజరాత్లో రన్ ఆఫ్ కచ్లో దాడి చేశారు. అక్కడ గొడవ జరుగుతుండగానే మళ్ళీ కాశ్మీర్లో కూడా మొదలైంది. కాశ్మీర్లో మొదలైతే ఏంటి అని ప్రధానమంత్రి దగ్గరికి వస్తే ఇట్లా చొరబాటు అంటే దాన్ని వాళ్ళు మన దగ్గరకు వచ్చి చేస్తే మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చేయాలి కదా అంటే ఒక పని చేయండి, వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటితే మీరు ఇంటర్నేషనల్ బార్డర్ దాటండి అన్నారు. ఇంటర్నేషనల్ బార్డర్ దాటితే యుద్ధం అవుతుంది అన్నారు. దొంగచాటు యుద్ధం ఎందుకు, మనం డైరెక్ట్గానే యుద్ధం చేద్దామన్నారు. అప్పుడు వాళ్ళ ఆర్మీ జనరల్ ఏమన్నాడంటే వచ్చే సోమవారం నాడు అన్నాడు, వచ్చే శుక్రవారం రోజు సాయంత్రం మేము ఢిల్లీలో వచ్చి ఛాయ్ తాగుతాం, లేదా ఏదో నమాజ్ చదువుతాం, ఏదైనా ఎర్రకోటలో నమాజ్ చదువుతాము, ఛాయ్ తాగుతాము అన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఏం సమాధానం చెప్పలేదు. మండే రోజు ఆయన అన్నాడు, ట్యూస్డే రోజు మన వాళ్ళు లాహోర్ దాదాపు వెళ్ళిపోయినారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు, అయూబ్ ఖాన్ చాలా పెద్ద మనిషి, ఆయనకి ఢిల్లీ దాకా రావటం ఎందుకని మేమే లాహోర్ దాకా వచ్చేసాము, తలుపు తెరిచి చూడండి మేము మీ కళ్ళెదుట కనబడతాము. అప్పుడు ఇంకా సరే అని పరిగెత్తి తాష్కండ్ ఒప్పందం అని వెళ్ళి అక్కడ మరి లాల్ బహదూర్ శాస్త్రి గారికి విషప్రయోగం జరిగిందంటారు. దానికి కారణం ఎవరో మనకైతే తెలియదు, కానీ దాని వెనకాల ఎవరో విదేశీ హస్తాలే ఉన్నాయి. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు ఆ ఒప్పందం మీద సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు. ఏది యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేనైతే సంతకం పెట్టాను, ఇండియాకి వెళ్ళి యుద్ధం చేస్తానన్నారు. ఇండియాకి వెళ్ళి యుద్ధం చేస్తా అంటే మరి అమెరికా వాళ్ళు చేయించారా, పాకిస్తాన్ వాళ్ళు చేయించారా మనకైతే తెలియదు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం అయితే సహజ మరణం కాదు, అది రెండో యుద్ధం అయిపోయింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఏమి ఒక ఆమెతోనేమవుతుంది మళ్ళీ అదే ఏదో ఒకటి సరే అని ఇందిరాగాంధీ ఏం చేస్తుంటే వీళ్ళందరూ బంగ్లాదేశ్లో ఉన్న ఆర్మీ, పంజాబీ ఆర్మీ చేస్తుంటే బంగ్లాదేశ్ వాళ్ళని చిన్న చూపు చూపటము, అక్కడ మహిళల మీద అత్యాచారాలు జరపటము అని ఈ లోపల వాళ్ళని చిన్న చూపు చూస్తుంటే అక్కడ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు కలిపి ఒకే దేశంగా ఉండేవి. సో ముజిబుర్ రెహమాన్ ఏమో అత్యధిక స్థానాలు గెలిచాడు ఎక్కడ, బంగ్లాదేశ్లో. పాకిస్తాన్లోనేమో జుల్ఫికర్ అలీ భుట్టో గెలిచాడు. జుల్ఫికర్ అలీ భుట్టో కంటే ఎక్కువ స్థానాలు ముజిబుర్ రెహమాన్. సో ఇతను ప్రధానమంత్రి అవ్వాలి. మా పంజాబీల మీద వచ్చి ఒక బంగాలీలు వచ్చి పెత్తనం చేస్తారా, మేము ఒప్పుకోము అది ఇది అని అన్నాడు. అయితే మాకు వేరే దేశం కావాలని అట్లా స్టార్ట్ అయింది మాకు బంగ్లాదేశ్. వాళ్ళకి ఇందిరాగాంధీ సపోర్ట్ చేసి నేను వార్కి వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఆర్మీ చీఫ్ శామ్ మానిక్షా నాకు టైం కావాలి అన్నారు. సో టైం కావాలి అంటే ఏప్రిల్లో ఎప్పుడు అడిగితే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, అక్కడంతా బంగ్లాదేశ్లో చాలా ఎక్కువ వర్షం కురుస్తుంది, అలాగే అక్కడ బురద ఎక్కువ ఉంటుంది. మన సైనికులందరూ పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల పర్వత ప్రాంతాలకి, కొండ ప్రాంతాలకు చెందిన వాళ్ళు బురదకి ఎక్కువ అలవాటు పడరు కాబట్టి అక్కడ అది వాళ్ళకి కష్టం అవుతుంది. కాబట్టి మనకి వర్షాలు తగ్గిపోయేదాకా మనం ఆగాలి, అక్టోబర్ తర్వాత ఎప్పుడైనా సిద్ధమన్నారు. సో అక్టోబర్కి మన సైన్యం మొత్తం రెడీగా ఉంది. కానీ ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారు, మొదటి బుల్లెట్ మనం పేల్చకూడదు, ఫస్ట్ బుల్లెట్ వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఆ తర్వాతనే మనం యాక్షన్ చేసుకోం, మనకు యుద్ధం వద్దు, వాళ్ళకి యుద్ధం కావాలంటే కడుపు నిండా యుద్ధం పెడదాం. సో అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ 3న వాళ్ళు ఫస్ట్ అటాక్ చేశారు. ఇంకా
13 డేస్లో మొత్తం అయిపోయింది. అంటే మన ఢాకా చుట్టూ, ఢాకాలో వాళ్ళ జనరల్ న్యాజీ అని ఉంటారు. జనరల్ న్యాజీ దగ్గర మొత్తం ఉన్న కోర్ గ్రూపు కేవలం 3,000 మంది భారత సైనికులు. జాకబ్ అని ఉంటారు, జనరల్ జాకబ్, అతని ఆధ్వర్యంలో, అతని వ్యూహంలో జనరల్ జాకబ్ వెళ్ళి కేవలం 3,000 మందితో మొత్తం పాకిస్తాన్ని 93,000 మందిని సరెండర్ చేయించారు. 3,000 మందితో. దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో అప్పుడు ఇందిరాగాంధీ 93,000 మందిని పట్టుకుంటే ఇందిరాగాంధీ అడిగారు, మీరు మాకు పీఓకే ఇచ్చేసేయండి, అప్పుడే ఈ 93,000 మందిని వదులుతాము. అప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఏమన్నారంటే 93,000 మంది యుద్ధ ఖైదీలని మీరు జెనీవా ఒప్పందం అని ఉంది. అంటే వరల్డ్ వార్ II తర్వాత యునైటెడ్ నేషన్స్ యుద్ధ ఖైదీలను ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని అమానుషంగా ట్రీట్ చేయకూడదు, వాళ్ళు సాధారణ ఖైదీలుగానే ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలని ఒక ఒప్పందం ఉంది. దాన్ని జెనీవా ఒప్పందం అంటారు. ఆ జెనీవా ఒప్పందం ప్రకారం ట్రీట్ చేస్తూ మీరు ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు ఉంచుకోండి, నేనైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇవ్వను అని జుల్ఫికర్ అలీ భుట్టో అన్నారు. ఈ 93,000 మందికి ఆ జెనీవా ఒప్పందం ప్రకారము వీళ్ళకి 3 పూటల భోజనం పెట్టాలి. ఎలాంటి భోజనం పెట్టాలి? మన భారతదేశంలో ఇస్తున్న భోజనం కాదు, వాళ్ళ దేశంలో వాళ్ళు ఏం తింటున్నారో ఆ భోజనం పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అభినందన్ వర్ధమాన్ అని మనకి బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు అతను వెళ్ళి అక్కడ పాకిస్తాన్లో దొరికిపోయాడు. అట్లాగే మనకి కుల్భూషణ్ యాదవ్ అని ఒకతను ఉన్నాడు, నా స్పై, అతను కూడా దొరికిపోయాడు. వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలని మనం అడుగుతున్నాము. అంతర్జాతీయ కోర్టులో కుల్భూషణ్ యాదవ్ గురించి మనం ఏం మాట్లాడాము? జెనీవా ఒప్పందం ప్రకారము యుద్ధ ఖైదీలను ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయాలి అని మనం వెళ్ళి వాదిస్తే అంతర్జాతీయ కోర్టు ఆ విధంగానే తీర్మానం ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. అతనికి మరణశిక్ష విధిస్తే క్యాన్సిల్ చేసింది. సో జెనీవా ఒప్పందం రూల్స్ ప్రతి ఒక్క దేశం పాటించాలి. సో వాళ్ళని ఉంచుకో, మాకేం ఇబ్బంది, నేనైతే ఇవ్వనన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? అప్పుడు ఇందిరాగాంధీకి ఒక మంచి ఆలోచన తట్టింది. ఆమె ఏమన్నారు, సరే ఈ 93,000 మందిని ఇచ్చేస్తాను, కానీ ఒక షరతు. యునైటెడ్ నేషన్స్లో ఏదైతే మన ఇద్దరం దాంట్లో ఒక లిటిగేషన్ ఉందో అది కూడా యునైటెడ్ నేషన్ ఒక కోర్టు లాంటిది, దాంట్లో నుంచి ఇద్దరం ఉపసంహరించేసుకుందాం. జమ్మూ కాశ్మీర్ అంశము ఐక్యరాజ్య సమితి నుంచి ఇద్దరం విరమించేసుకుని దానికి పరిష్కారం మన ఇద్దరమే మాట్లాడుకుని చర్చించుకుంటాము. 3వ వ్యక్తి ఎవరు జోక్యం లేకుండా భారతదేశం, పాకిస్తాన్ మాత్రమే పరస్పర చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకుంటాయి. ఈ షరతుకు మీరు సంతకం పెడితే ఈ 93,000 మందిని వదిలేస్తాను. అప్పుడేమైంది, ఈ 90 పరువు పోతుంది. 93,000 మంది పట్టుకున్నారంటే అంతర్జాతీయ పరువు పోతుంది. సో ఏదో ఒకటి అని చెప్పేసి కాశ్మీర్ చర్చల ద్వారా అంటున్నారు కదా అని వచ్చి సంతకం పెట్టగానే ఈ 93,000 మందిని వదిలేశాను. అప్పుడు ఏమైంది, ఇందిరాగాంధీ భారతదేశానికి ఎంత మేలు చేసిందో ఎవరికీ అర్థం కావట్లేదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి అనుకూలమని, పాకిస్తాన్కి అనుకూలమని, ఎస్పెషల్లీ గాంధీ ఫ్యామిలీని అనరాని మాటలు అంటారు. గాంధీ కుటుంబం భారతదేశం కోసం ఎన్ని త్యాగాలు చేసిందంటే ఒక్కటని కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీ గనక సిమ్లా అగ్రిమెంట్ చేయకపోతే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ తన ఆర్మీ వెనక్కి తీసుకుంటే భారతదేశం కూడా ఆర్మీ వెనక్కి తీసుకోవాలి. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ, మెజారిటీ ఎవరున్నారు అక్కడ? ముస్లిమ్స్ ఉన్నారు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? మేము వెళ్ళి పాకిస్తాన్లో కలుస్తూ ఉంటాం. సో ఐక్యరాజ్య సమితిలో ఉంటే ఏంటి మీకు ఇబ్బంది? అక్కడ ప్లెబిసైడ్ జరుగుతుంది. ప్లెబిసైడ్ జరిగితే ముస్లిం మెజారిటీస్ అందరూ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మనం ఎలాగో ఓడిపోతాం. కాబట్టి యునైటెడ్ నేషన్స్లో ఉన్న ఆ లిటిగేషన్ని భారత్ పాకిస్తాన్ పరస్పర చర్చల ద్వారా మాత్రమే చర్చించుకుంటారు అనడం వల్ల, ఇందిరాగాంధీ గారి ముందు చూపు వల్ల మాత్రమే ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉంది. మరి ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా వస్తుంది 2-3 రోజుల నుంచి నరేంద్ర మోడీకి ఇందిరాగాంధీకి మధ్య తేడా ఏంటి అని చెప్పేసి చాలా హల్చల్ వస్తుంది. మరి తేడా ఏంటంటారు? నిజమైన తేడా అంటే ఒక అనలిస్ట్గా నేను చెప్పకూడదు, కానీ ఒక సామాన్య మానవుడు మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ కాలిగోటు కూడా సరిపోడు. నరేంద్ర మోడీ సరిపోడు. ఎందుకంటే ఎన్నెన్ని బెదిరింపులు వచ్చినాయంటే అమెరికా నుంచి
యుద్ధం ప్రారంభంగా కాగానే ఒక లెటర్ వచ్చింది ఇందిరాగాంధీకి, మీరు కనుక పాకిస్తాన్ మీద దాడి చేస్తే మేము మీ మీద దాడి చేస్తాం అని. ఎవరికి? ఇందిరాగాంధీకి లెటర్ వచ్చింది. ఎప్పుడో November 30th ఎప్పుడో వచ్చింది. ఎందుకంటే వార్ కనపడుతుంది, వార్ సిచ్యువేషన్. రష్యా కూడా అమెరికా లెటర్ రాసింది, మీరు కనుక ఇండియాకి సపోర్ట్ చేస్తే మేము ఇండియా మీద దాడి చేస్తాము, ఇది వరల్డ్ వార్ అవుతుంది. రష్యా వాళ్ళ హై కమిషనర్ వచ్చి చెప్పి ఇట్లా మాకు లెటర్ వచ్చిందంటే నాకు కూడా వచ్చింది, వెయిట్ మేము రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. December 3rd యుద్ధం స్టార్ట్ అయింది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసేవాడు. ఎవరికి? ఇందిరాగాంధీ గారు. నేను యుద్ధంలో ఉన్నాను, నాకు టైం లేదు, నాకు తీరిక దొరికినప్పుడు నేనే మాట్లాడతాను. 13 రోజుల పాటు ఆయన ఫోనే ఆన్సర్ చేయలేదు. ఫోన్ అంటే డైరెక్ట్ ఇందిరాగాంధీకి రాదు కదా, ఆమె పిఎస్కి వస్తుంది. ఆమె పిఎస్కి వస్తే ఆయన కనెక్షన్ ఇస్తే మాట్లాడాలి. మేడం లేరు, మేడం బిజీగా ఉన్నారు, మేడం వార్ స్ట్రాటజీలో ఉన్నారు, నాకు ఇవ్వద్దు, నేను మాట్లాడాను. అయిపోయిన తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడేది. చెప్పండి, ఏదో చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారంట, ఏంటి ఈ విషయము? పనంతా అయిపోయాక పనంతా అయిపోయిన తర్వాత భారతదేశము బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా గుర్తించిన తర్వాత చెప్పండి నిక్సన్ గారు ఏదో ఫోన్ చేస్తున్నారంట, ఏదో నేను సారీ కొంచెం యుద్ధం ఉంది కదా, నేను దాంట్లో బిజీగా ఉన్నాను, ఏంటి విషయం చెప్పండి అని. దట్ ఈజ్ ఇందిరాగాంధీ. ఇది అయిపోయిన తర్వాత ఇదంతా మనసులో పెట్టుకొని నిక్సన్ ఏం చేశాడంటే, ఒకసారి ఏదో వేరే దేశంలో ఇరువురు కలవాల్సి వచ్చింది, వ్యాపార సంబంధించిన డిస్కషన్స్ గురించి. ఇందిరాగాంధీని రమ్మనండి మాట్లాడాలని చెప్తే ఆమె వెళ్ళారు. నిక్సన్ లోపల ఉండి వెయిట్ చేయమనండి అని చెప్పి వెయిట్ చేసి 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, పావు గంట అయింది, హాఫ్ అన్ అవర్ అయింది, 45 minutes అయింది. 45 minutes అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ నాకు వేరే మీటింగ్ ఉందని లేచి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కలవాలి కదా మీటింగ్. నెక్స్ట్ డే ఆర్ థర్డ్ డే నిక్సన్ కలవాలి కదా, మీటింగ్ పోస్ట్ పోన్ అయింది కదా, కలుద్దాము అంటే, సరే రమ్మనండి, నేను ఇక్కడ ఉన్నాను రమ్మనండి చెప్పి వచ్చాడు. ఆయన అంటే లోపల కూర్చొని పేపర్ చదువుకుంటా కరెక్ట్గా 45 minutes లెక్క పెట్టి, సారీ మీరు వచ్చారా చెప్పండి. సో ఇలాంటివి ఇందిరాగాంధీ చేసిన కోకొల్లలు మనం చెప్పలేము. నరేంద్ర మోడీ ఎస్పెషల్లీ కాలిగొట్టుకు సరిపోదు. అటల్ బిహారీ వాజ్పేయి 1999 కార్గిల్ వార్, పాకిస్తాన్ ఇదే సేమ్ కార్గిల్లో వచ్చింది, మన వాళ్ళు వెళ్ళి అటాక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నవాజ్ షరీఫ్ వెళ్ళి బిల్ క్లింటన్ దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. బిల్ క్లింటన్ ఫోన్ చేశాడు. ఎవరికి? అటల్ బిహారీ వాజ్పేయి. ఇక్కడ బిల్ క్లింటన్ వచ్చి కూర్చున్నారు, మీరు కూడా వచ్చి మాట్లాడితే సెటిల్ చేద్దామంటే, వాళ్ళ సైనికుడు నా భారతదేశంలో ఆక్రమించిన ప్రతి అంగుళం ఖాళీ చేసే వరకు నేను మాట్లాడేది లేదు సమాధానం వచ్చాను. సో లాల్ బహదూర్ శాస్త్రి చూసాం, నెహ్రూ చూసాం, వాజ్పేయి చూసాం. వీళ్ళెవ్వరు కూడా నువ్వు అమెరికా అయితే అమెరికా ఉండొచ్చు కానీ నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నాడు. మోడీ 3వ రోజునే జీ హుజూర్ అన్నాడు. సో దీన్ని బట్టి మనం ఎవరేంటి, ఒక కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఈవెన్ వాజ్పేయి కూడా దేశంలో మా సైనికులు చేస్తున్న యాక్షన్లో మీరు ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పారు. నిజానికి ఈ సంధితో అసలు భారతీయులు ఎవ్వరూ అసంతృప్తిగానే ఉన్నారు, ఎవరు కూడా తృప్తి అనేది లేకుండా ఉంది. మరి ఇది సంధి కరెక్టే అంటారా? ఫస్ట్ యుద్ధం కరెక్ట్ కాదు. యుద్ధం అంటే ఇప్పుడు గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. గొడవ పెట్టుకొని వాడు మనవాడు పటా 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 కొడుతున్నప్పుడు నేను సాష్టాంగా ప్రణామం చేసి నాకు తప్పైపోయింది అని గుంజీలు తీయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆగమంటం ఎందుకు? వాడితో గుంజీలు తీయించి నేను పుల్వామా మీద పహల్గాం మీద దాడి చేసిన వాళ్ళని మేము అప్పు చెప్తాము, ఇంకోసారి ఇటువంటి పనులేమి చెయ్యము అని వచ్చి ఒక ఒప్పందాలు ఏమైనా రాసుకొని, ఇటువంటి పని ఏమైనా జరిగితే మీరు మా దేశంలో ఇటువంటి దాడులు చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాము, మా దేశం నుంచి ఎవరైనా సరే టెర్రరిస్ట్ వస్తే డైరెక్ట్గా వాడిని వచ్చి మీరు ఇక్కడ అటాక్ చేయొచ్చు, అటువంటిది ఏమన్నా అక్కడ దాకా రానివ్వలేదు కదా.
నిజానికి ఎప్పటి నుంచో ఈ పాకిస్తాన్కి మన భారత్కి మధ్య యుద్ధాలు కానీ దాడులు కానీ జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎండింగ్ ఉండదంటారా? ఎండింగ్ ఎందుకు ఉంటుందో త్వరలోనే ఉంటుంది. ఇప్పుడు ఎప్పటిదాకా ఉంటుందంటే పాకిస్తాన్ ఒక దేశంగా కాకుండా ముక్కలు అయిపోయే రోజున వస్తుంది. పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెందిన వీళ్ళకి ఏమీ తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే అన్నం తిని చాయ్ కానీ పాలు కానీ తాగే వాళ్ళకి బుర్ర ఉంటుంది, కానీ గోమూత్రం తాగి గోమయం సేవించే వాళ్ళకి బుర్రలో అదే ఉంటుంది. సో వాళ్ళకి పాకిస్తాన్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు, పాకిస్తాన్లో ఉన్న సమస్యలు ఏమిటో తెలియదు. లేదు మా మోడీ యుద్ధం చేస్తాడు, పీఓకే ఆక్యుపై చేసేసుకుంటాడు అని. పీఓకే భారతదేశంలో ఎందుకు లేదో చెప్పాను నేను. భారతదేశంలో విలీనమయ్యే నాటికే అది మన భారతదేశంలో అంతర్భాగం కాదు. సో ఆ ఆక్యుపై చేసిన పీఓకేని మన పాకిస్తాన్ ఏం చేసిందంటే దాంట్లో షాంగ్షాయ్ అని ఒక ఇది ఉంటుంది, ఒక భాగం ఉంటుంది కొరాకొరం రేంజ్లో. దాంట్లో కొంత భాగం చైనాకి రాసిచ్చేసింది. ఎప్పుడు 1962లో 63లోనో. ఎందుకు రాసిచ్చింది? పీఓకే మీద ఇండియా కనుక దాడి చేస్తే చైనాను కూడా దాంట్లో షేర్ హోల్డర్ చేస్తే చైనా కూడా వచ్చి యుద్ధం చేస్తుంది కదా. దొంగతనం చేసిన సొమ్ము ఇద్దరు పంచుకున్నారు అనుకోండి, ఎవరైతే ఆ దొంగతనం చేసిన వాడు వస్తే వీళ్ళిద్దరు కలిసి వాడి మీద పోరాడొచ్చు. సో దాన్ని దొంగతనం చేసిన సొమ్ముని షేర్ చేసుకున్నారు, కొంచెం భాగం వాళ్ళకి ఇచ్చింది. సో అది 1962లో 63లో జరిగింది. అయిపోయిన తర్వాత ఒక 2000 ఆర్ 2002 ఆ టైంలో చైనాకి వాళ్ళ సామాన్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మన ఇండియా చుట్టూ తిరిగి, ఇండియా శ్రీలంక ఇదంతా తిరిగి యూరోప్కి వెళ్ళాలంటే సీ రూట్లో చాలా దూరం అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ ద్వారా, పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ అని ఒకటి ఉంటే ఆ గ్వాదర్ పోర్ట్ నిర్మించి అక్కడ దాని ద్వారా మీరు సీ రూట్లోకి వెళ్తే వాళ్ళకి దగ్గర అవుతుంది. ఇదంతా ఇదంతా 2-3 డేస్ కలిసి వస్తుంది అనమాట. అందుకని ఏం చేసిందంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్తో. ఏంటంటే మేము మీ దేశంలో రైలు, రోడ్డు నెట్వర్క్, షిప్ యార్డ్స్, ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తాము, దాంట్లో వచ్చే లాభం పంచుకుందాం మనము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చైనా నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వాలంటే పీఓకే నుంచి ఎంటర్ అవ్వాలి. పీఓకే నుంచి ఒక 200-300 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ అయ్యేది కేపీకే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి తర్వాత పంజాబ్, ఆ తర్వాత సింధ్కు ఒక రూటు, అట్లాగే బలూచిస్తాన్కి ఒక రూటు, అట్లా నెట్వర్క్ మొత్తం ఉంటుందన్నమాట. సో పాకిస్తాన్లో నుంచి వస్తున్న ఆ కారిడార్ని దాని మీద ఎవరు దాడి చేయకుండా రాబోయే రోజుల్లో ఇండియా దాడి చేసి దాన్ని కాపాడుకోవటం ఏం చేసిందంటే చైనా, అక్కడ చైనా ఆర్మీని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటారు. చైనా వాళ్ళ ఆర్మీ పేరు చైనీస్ ఆర్మీ కాదు, పిఎల్ఏ అంటారు. సో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని అక్కడ పెట్టుకుంది. సో మనం ఏ రోజైతే పీఓకే మీద దాడి చేస్తామో పాకిస్తాన్ కంటే ముందర చైనా వచ్చి మనతో యుద్ధం చేస్తుంది. సో చైనాతో మనం యుద్ధం చేసే కెపాసిటీ ఉందా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నీ తెలియని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సన్నాసులు ఏంటంటే మేము పీఓకేని ఆక్యుపై చేస్తామంటారు. చైనా వచ్చి మన భారతదేశం మీద ఒకవేళ దాడి చేస్తే మనం ఎదుర్కోగలుగుతామా లేదా అండి? కష్టం. మనకంటే చాలా శక్తివంతమైన దేశం, చాలా శక్తిమైనది. మనకంటే 3 ఇంతలు 4 ఇంతలు మనకంటే 5 ఇంతలు ఆర్థికంగా బలంగా ఉన్న దేశము. ఇంజనీరింగ్ పరంగా కానీ లేకపోతే సైన్యం పరంగా కానీ అంత ఈజీ కాదు, చూస్తాము దాంట్లోకి. సో మీరు పీఓకేని మనం ఆక్యుపై చేసుకోవాలంటే యుద్ధం చేస్తే మాత్రం సాధ్యం కాదు, ఎందుకంటే చైనా యుద్ధానికి వస్తుంది. మొన్న యుద్ధం జరుగుతుండగా చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి భంగం కలిగితే చైనా ఊరుకోదు, అంటే పీఓకే మీద దాడి చేస్తే మేము ఊరుకోము అది చెప్పింది ఇండైరెక్ట్గా. సార్వభౌమాధికారం అంటే ఏంటి? మన దేశ సరిహద్దులు దాటి వస్తే పీఓకే ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. సో పీఓకేకి మనం ఎంటర్ అవుతే ఏమవుతుందంటే వాళ్ళ ఇంటెగ్రిటీని మనం, సావరెంటీని మనం బ్రీచ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా చైనా యుద్ధంలో వస్తుంది. సో అప్పుడు ఏంటి మరి అది జరగదా అంటే డెఫినెట్గా అవుతుంది. బలూచిస్తాన్ మీద పాకిస్తాన్ ఎలాగైతే బంగ్లాదేశ్ మీద కృత్యాలు చేసిందో అలాగే బలూచిస్తాన్ మీద చేస్తున్నందుకు బలూచిస్తాన్ దాదాపు స్వాతంత్రం ప్రకటించుకునే స్థాయికి వచ్చేసింది.
సో ఒక 6 నెలలు ఏడాది లోపల బలూచిస్తాన్ విడిపోతుంది. బలూచిస్తాన్ ఎకానమీ రిసోర్స్ఫుల్లీ రిచ్, అంటే పెట్రోలియం కానీ గ్యాస్ కానీ ఖనిజాలన్నీ ఉన్నాయి బలూచిస్తాన్లో. ఆ ఆదాయం వచ్చేదంతా బలూచిస్తాన్ నుంచి. అలాగే పాకిస్తాన్ భూభాగంలో అది 45% ఉంటుంది. సో అది ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతుందో, పాకిస్తాన్ పైన ఫాటా అనే ఒకటి ఉంటుంది, ఫెడరల్లీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ ఏరియా అనేది ఉంటుంది. ఫెడరల్లీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్, ఇప్పుడు దాని పేరు కేపీకే అని పెట్టారు, అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు దాన్ని. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అది. అక్కడ ఇంకో మన తాలిబాన్లు ఎట్లా ఉంటారో అక్కడ ఒక కొత్త గ్రూప్ ఉంది, టీటీపీ అని, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది మాది, మాకు స్వాతంత్రం కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కడ? కేపీకేలో. బలూచిస్తాన్ ఒక రాష్ట్రము, కేపీకే ఒక రాష్ట్రం. సో కేపీకే వాళ్ళేమో మాకు స్వాతంత్రం కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఈ రెండూ విడిపోతే సింధ్ కూడా నాకు స్వాతంత్రం కావాలంటది. ఎందుకంటే సింధీస్లో చాలామంది అనవసరంగా మనం ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాము, మనం హిందూస్గా ఉంటే ఇండియాలో ఉండేవాళ్ళము. పాకిస్తాన్లో ఈవెన్ ముస్లిమ్స్ కూడా చాలామంది హిందూ సాంప్రదాయం పట్ల, హిందూ దీని పట్ల మనం కలిసి ఉంటే బాగుండేది, మారకుండా ఉంటే బాగుండేది అని లోపల ఉంది వాళ్ళకి. సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు వదులుకున్నాము, భారతదేశంలో కలిసి ఉంటే సమృద్ధిగా ఉండేవాళ్ళము అనేది వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. సో అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు, రెండు వైపుల దేశాల్లో కూడా ఫండమెంటలిస్టులు ఉంటారు. మన దేశంలో కూడా మతోన్మాదులు ఉన్నారు, వాళ్ళ దేశంలో కూడా మతోన్మాదులు ఉన్నారు. హిందూ మత ఛాందసవాదం కూడా ఉంది మన దేశంలో, కాదంటానికి లేదు. అట్లాగే అక్కడ ఇస్లాం ఛాందసవాదం ఉంది. సో కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ, కానీ రెండు వైపులా ఉన్నారు. వీళ్ళ వల్లనే భారతదేశం విడిపోయింది. భారతదేశం ముక్కలైందంటే ఈ హిందూ మహాసభ, అంటే హిందూ మహాసభ అంటే ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ, అట్లాగే జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్, ఈ సావర్కర్ స్థాపించిన హిందూ మహాసభను ఈ ముస్లిం లీగ్ వల్ల మాత్రమే భారతదేశం విడిపోయింది, లేకపోతే కలిసే ఉండేవాళ్ళం మనం. సో ఎప్పుడైతే ప్రజలు మేము భారతదేశంతో ఉండాలని కోరుకుంటారో, పీఓకే ప్రజలు డెఫినెట్గా భారతదేశంలో ప్రజలు వచ్చి భారతదేశంలో కలుస్తుంటే చైనా ఆర్మీ పీకేదేమీ లేదు. అలాగే ఇప్పుడు బలూచిస్తాన్ ఉంది, బలూచిస్తాన్లో ప్రజలు ఎదురు తిరిగితే చైనా ఏం చేస్తుంది? ఏం చేయలేదు. సో మనం ఏంటంటే ప్రజలు ఎదురు తిరిగే వరకు వేచి ఉండాలి. ప్రజలు ఎదురు వేచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు వస్తుంది. మనకి డెఫినెట్గా అక్కడ ప్రజలు ఏం సంతోషంగా లేరు, పాకిస్తాన్ పరిపాలన పట్ల, అక్కడ దయనీయ పరిస్థితి పట్ల ప్రజలు ఏం సంతోషంగా లేరు. కాబట్టి అట్లా పీఓకే మనకి అక్కడి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మన దగ్గర కలిసేంత వరకు మనం వేచి చూడాలి. యుద్ధం చేస్తే అది అసంభవం. యుద్ధం చేస్తే ఇంకా లాస్. ఎలాగైతే ఆ షాంఘాయ్ ప్రాంతం ఎట్లాగైతే చైనాకి రాసిచ్చేసిందో, యుద్ధం కనుక చేస్తే పాకిస్తాన్ అక్కసుతో ఏం చేస్తుందంటే పీఓకే చైనాకి రాసిచ్చేస్తుంది. అప్పుడు ఏమీ చేయలేదు. వెయిట్ అండ్ వాచ్ సిద్ధాంతమే పీఓకే మనకి ఇస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది మనకి అది. మరి వెయిట్ చేసి చూద్దామండి, మన ఓపికనే మనకి పీఓకే తెస్తుందో లేదో. మరి మీరు ఆర్మీ గురించి ఒక పుస్తకం అయితే రాశారు, ఇప్పుడు అది అందుబాటులో ఉందంటారా? ఆర్మీ గురించి పుస్తకం రాసాము. ఆర్మీ గురించి పుస్తకం రాసి యువతలో అవగాహన తీసుకురావాలని, దాని ద్వారా యువతలో మార్పు తీసుకురావాలని. కానీ ఎస్పెషల్లీ మన యువతకి ఈ సినిమా వాళ్ళ పిచ్చి చాలా ఎక్కువ ఉందండి. సినిమా వాళ్ళ పిచ్చి. సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మన ప్రపంచంలో చాలా వృత్తులు ఉంటాయి. మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను, కెమెరా అతను కెమెరా, వీళ్ళందరూ ఆ పని చేయాలి, నిజంగా చేయాలి. కానీ సినిమా అనేది ఏంటంటే అదొక నటన, కథ నిజం కాదు, వాళ్ళ ఇమోషన్స్ నిజం కావు. సో ఒక భ్రమని చూపించినందుకే వాళ్ళకి అంత, అంటే లేనిది ఉన్నట్టు, జరగంది జరిగినట్టు చూపించినందుకే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఒక గుద్దుతో 20 మంది గాల్లోకి లెగటము, ఇవన్నీ అది చూసి. ఇప్పుడు మొన్న రామ్ చరణ్ ఒక టీజర్ వచ్చింది పెద్ద సినిమాలోది. క్రికెట్ వచ్చి బ్యాట్ నేలకేసి కొట్టి అప్పుడు షాట్ కొడతాడు, అప్పుడు దాకా బౌలర్ ఆగుతాడా, బాల్ ఆగుతుందా గాల్లో ఏంటన్నట్టు. అంటే లాజిక్ లేని దాన్ని అది మనం చూసి వాళ్ళు ఏదో నిజంగా రామ్ చరణ్ కొట్టినట్టు ఫీల్ అవుతున్నారు. అక్కడ ఈలలు కేకలు ఎట్లా ఉంటాయంటే నిజంగా రామ్ చరణ్ కొట్టినాడా, అట్లా షాట్ కొట్టినాడా అనేది ఎట్లా ఉంటుంది.
ఈ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా అధ్వాన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి వ్యక్తి పూజ చేస్తారనమాట. మరి వీళ్ళు మారతారా లేదా, వీళ్ళు మారారా లేదా అంటానికి ఏ రోజైతే అట్లాంటి షాట్ కొడితే ఈలలు కేకలు మాని పక్క నవ్వుతారో ఆ రోజున వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చినట్టు లెక్క. ఏ రోజునైతే ఒక యువకుడు క్రికెట్ షాట్ రామ్ చరణ్ కొట్టింది అది చూసి ఈల వేయకుండా గట్టిగా పగలబడి నవ్వుతాడో అప్పుడు అతనిలో విచక్షణ, వివేకం, విజ్ఞత ఉన్నట్టు మనం భావించాలి. ఏమన్నా అంటే వాళ్ళు ఏమంటారంటే సినిమా బిగిన్స్ వేర్ లాజిక్ ఎండ్స్ అని ఒక పట్టుకొస్తారనమాట. సో లాజిక్ లేని దాని గురించి మనం వాళ్ళకి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ఇక మీరు బుక్ విషయానికి వస్తే ఎటువంటి ఉండే ఆ బుక్లో ఎక్కువ మంది ఆదరించలేదు. సో దాంట్లో సైతాన్ సింగ్ అనే ఒక సైనికుడి గురించి నేను చెప్దామనుకుంటున్నాను. 1962 చైనా వార్ అవుతుంటే ఈ 116 మంది భారత సైనికులు, అటువైపు నుంచి 1000 మందికి పైగా చైనా సైనికులు వచ్చేసారు. యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఒకళ్ళు చనిపోతున్నారు. అక్కడ దాదాపు 10 టైమ్స్ ఉన్నారు మనకంటే. అప్పుడు ఈ సైతాన్ సింగ్, మేజర్ సైతాన్ సింగ్ అనే అతని దగ్గరకు వచ్చి ఒక గ్రెనేడ్ పేలుతుంది కొంచెం దూరంలో. గ్రెనేడ్ తాకిడికి పొట్టల ఇది తీరిపోయి పేగులు వేలాడతాయి. పేగులు మోకాళ్ళ దాకా వేలాడుతూ ఉంటాయి. ఆ పేగులు మోకాళ్ళ దాకా వేలాడుతుంటే పక్కన ఒక బ్యాగ్లోంచి ఒక టవల్ తీసి అవన్నీ తీసి మూట కట్టుకొని 1 డే పోరాడాడు. మై గాడ్, 1 డే. చైనాలో చివరి సైనికుడిని చంపే వరకు పోరాడాడు. ఇది నిజంగానే జరిగిందండి? ఇది నిజంగా జరిగింది. నిజమే, మీరు చెప్పింది వింటుంటే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. రీల్లో ఉన్న హీరోని కంటే ఇలా రియల్ హీరోని ఆదరిస్తే బెటర్ ఏమో. ఎవరు తెలియదు కదా, సైతాన్ సింగ్ అంటే ఎవరికో తెలియదు. నిజంగా ఇప్పుడు కూడా నాకు కూడా తెలియదండి. అంటే మోకాళ్ళ దాకా వేలాడుతున్న పేగులు ఎవరైనా సార్ మిమ్మల్ని మెడికల్ క్యాంప్ బేస్కి తీసుకెళ్ళిపోతాము, ఇంకా యుద్ధం మనం పోస్ట్ అప్పచెప్తామంటే లేదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సందేశం ఇయ్యి, తీసుకురా అని అతన్ని పంపించి తను ఒక టవల్తో పేగులన్నీ తీసి ఇట్లా కడుపు కట్టుకొని 1 డే పోరాడాడు. మనం 110 మందితో మనం చనిపోతే వాళ్ళు 1000 మంది చనిపోతే వాళ్ళ ట్రక్కులు 20 ట్రక్కులు 3 రోజులు సవాలు వస్తున్నాయి వాళ్ళకి. 3 రోజులు. సైతాన్ సింగ్ అంటే మనకు ఎవరికి తెలియదు, కానీ ఈ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు ఏ సినిమాలో ఎన్ని రోజులు ఆడింది, ఎంత డబ్బులు వచ్చినాయో మనకు తెలుసు. అంతటి దైవ స్థితిలో ఉన్నాం మనం. అందుకే నాకు బాధేస్తుంది. ఆ బుక్ గురించి నేను సిద్ధార్థ కాలేజ్ అని ఉంది విజయవాడలో. సిద్ధార్థ కాలేజ్కి వెళ్తే ప్రతి కాలేజ్ తిరిగా నేను. బుక్ తీసుకెళ్లకుండా పని మీద అటు వెళ్తుంటే కాలేజీలోకి వెళ్ళాను. ఒక 10 మందిని ఇక్కడ రాసి పరమవీర చక్ర, మనం మరిచిన పరమవీరులు, పరమవీర చక్ర సాధించిన వాళ్ళ మీద ఒక బుక్ రాశాను నేను. పరమవీర చక్ర బుక్ ఉంది, మీరు ఎవరైనా సరే కొనటానికి సిద్ధంగా ఉంటారంటే ఒకతను వచ్చి అరే రండ్రా అని ఒక 20-30 మందిని పోగేశారు. ఈసారి పరమవీర చక్రం మీద బుక్ రాశారంట కదా, మనం కొన్నాము. ఎంత 125 నథింగ్ సార్, ఒక బీర్ కూడా కాదు మాకు, మేము ఖర్చు పెట్టడానికి మాకు సిద్ధం లేదు, రేపు తీసుకొస్తారా అంటే సరే అని నెక్స్ట్ డే ఒక 100 బుక్స్ తీసుకెళ్ళాను. వాళ్ళందరూ ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చేసేసి ఒక 50-60 మంది వచ్చారు. వచ్చిన తర్వాత బుక్ తీసి చూపించాను. ఇదేంటి సార్ అన్న, పరమవీర చక్రం మీద బుక్ ఇదేనయ్యా అంటే, బాలకృష్ణ సినిమా వచ్చింది సార్ పరమవీర చక్ర, దాని మీద రాశారేమో అనుకున్నాము, మా హీరో సార్ బాలకృష్ణ అన్నారు. మై గాడ్. సో ఇంకా నాకు అప్పుడు ఇంకా చీ అనిపించింది, వీళ్ళకి చెప్పడం వేస్ట్ అది. సో ఇట్లాంటి కథలు అంటే మన భారతదేశంలో యుద్ధంలో శౌర్య పరాక్రమాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర. అది 21 మందికి వచ్చింది. వాళ్ళ పేర్లేంటో కూడా తెలియదు. ఈ రోజున ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంటే వార్ వల్ల సైనికుల ప్రాణాలు కోల్పోతారు, అవసరం లేదు అని నేను పెడితే సోషల్ మీడియాలో వాళ్ళు నాకు దేశభక్తి పాఠాలు నేర్పుతున్నారు. ఈ 21 మంది పేరు చెప్పండి అంటే ఎవడు గెలదు మళ్ళీ. మరి సార్ ఇప్పుడు ఆ పరమవీర చక్ర బుక్ అందుబాటులో ఉందా? ఇప్పుడైతే లేదమ్మా అందుబాటులో, కానీ దానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా నా దగ్గర ఉంది.
మరి మళ్ళీ రిలీజ్ చేస్తారు దాన్ని ఒకవేళ? అంటే అప్పుడు రిలీజ్ చేద్దాం అనుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆ బుక్ ప్రింటింగ్ వచ్చేసేసి 35-40 రూపీస్ ఉంటుంది. ఆ రోజుల్లో 28-30 రూపీస్ ఉంది. మేబీ ఇప్పుడు 35-40 రూపీస్ ఎంత అవుతుంది. దాని ప్రైస్ మేము 125 పెట్టాము. 125 పెడితే దాదాపు 85-90 రూపీస్ ఎంతో మిగులుతుంది. ఆ రోజున మేమేం చేసామంటే మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు దాదాపు 1,00,00,00,000 మంది ఉంటారని ఒక అంచనాకు వచ్చి, దాంట్లో 25% మంది అయినా సరే ఈ పుస్తకం కొంటే ఆ లాభం ఏదైతే ఉందో ఆ లాభం ద్వారా ఒక అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేద్దామని. గుడ్ ఐడియా సార్. అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేసి మీరు మన సైనికుల గురించి యుద్ధాన్ని పిల్లలకు చెప్పినట్టు ఉంటుంది. ఆ వచ్చిన ఆదాయంతో మనము అంబులెన్స్ సర్వీసెస్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో అది కాస్ట్ అట్లా పెట్టడం జరిగింది. సో ఈ ఆలోచన ఎవరికి చెప్పామంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పంటే మీరు ఒక ముందు మాట రాయండి, సైనికుల గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి, దీనివల్ల వచ్చే ఆదాయంతో మనం అంబులెన్స్ సేవలు ప్రారంభిద్దాము అని చెప్పేసి దాని పేరు అప్పుడు అయితే కళ్యాణ్ సంజీవిని అన్న పెట్టవచ్చు, లేదా అబ్దుల్ కలాం గారి పేరు మీద కలాం సంజీవిని అన్న పెట్టవచ్చు. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది పెడదాము, మీరు ఒక ముందు మాట రాయండి అని వాళ్ళ పార్టీకి అప్రోచ్ అవటం జరిగింది. అప్రోచ్ అయితే అక్కడ ముందు రియాజ్ అనే వ్యక్తిని, శంకర్ గౌడ్ అనే వ్యక్తిని చెప్తే ఆయనేమో రియాజ్ చెప్పమంటే, రియాజ్ ఏమో హరిప్రసాద్ అనే వ్యక్తికి చెప్పమంటే, హరిప్రసాద్ చెప్తే సరే చాలా బాగుంది ఐడియా, మీరు ఒకసారి బుక్ పంపించండి అన్న. బుక్ పంపించండి అన్న తర్వాత బుక్ పంపించాం. బుక్ పంపించిన తర్వాత దాని ప్రింటింగ్ కాస్ట్ ఎంత అవుతుందో కొటేషన్ పంపించమన్నారు. సరే అని కొటేషన్ పంపించాం. అలాగే అంబులెన్స్ ఎంత అవుతుందో కొటేషన్ పంపించమన్నారు, అది కూడా కొటేషన్ పంపించాం. పంపించిన తర్వాత చాలా బాగుంది కాన్సెప్ట్ అది ఇది అన్నారు. మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత ఫోన్ చేశాను, ఎత్తలేదు. 1 మంత్ 3-4 టైమ్స్ ఫోన్ చేసి ఏంటి మాటికి విసిగిస్తున్నావు అన్నాడు. సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అంటే అప్పుడు ఆయనకు చెప్పడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే, ఇప్పుడు ఒక పిల్లోడు లేదా ఒక పాప ఒక అంబులెన్స్, ఈ కలాం సంజీవిని అనే అంబులెన్స్ విజిల్ కూత వేసుకుంటూ వెళ్తుంటే ఈ పుస్తకం కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ప్రాణం కాపాడటానికి నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సమాజం పట్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంచిన వాళ్ళం అవుతాము. అలాగే అదొక సినిమా కాస్ట్ కూడా కాదు, ఒక బిర్యానీ కాస్ట్ కాదు, నథింగ్. అది దానివల్ల మనము మంచి రివల్యూషన్ తీసుకురావచ్చు అని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, లైట్ తీసేసుకున్నారు, వద్దు అనుకున్నారు వాళ్ళు. సరే కారణం ఏదైనా కానివ్వండి, వాళ్ళకున్న అబ్జెక్షన్స్ మనకు తెలియదు. కానీ ఈ రోజున ఎవరైనా సరే దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటే, ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే, నాకైతే నయా పైసా వద్దు. నేను జనసేన పార్టీ కూడా అదే చెప్పాను, బుక్స్ ప్రింటింగ్ మీరే, అంబులెన్స్ పర్చేస్ కూడా మీరే, బ్యాంక్ అకౌంట్ కూడా మీరే మెయింటైన్ చేయండి. నా ఓన్లీ జస్ట్ మీకు ఒక స్క్రిప్ట్ ఇస్తాను, అది ప్రింట్ చేసి దానివల్ల వచ్చే దాంతో మీరు ప్రజలకి ఉపయోగపడతారు, పిల్లలకి సైనికుల గురించి చెప్పిన వాళ్ళు అవుతారు. అలాగే ఒక ప్రాణాన్ని కాపాడుతున్న అంబులెన్స్ వెళ్తున్నప్పుడు ఆ ఒక సాటిస్ఫాక్షన్ పొందే ఒక పిల్లవాడిలో మీరు సమాజం పట్ల బాధ్యత నింపుతున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. సో ఈ రోజున ఎవరైనా సరే ఒక స్వచ్ఛంద సంస్థ కానీ లేకపోతే ఒక రాజకీయ పార్టీ కానీ ఎవరైనా ముందుకు వస్తే డెఫినెట్గా ఆ మెటీరియల్ వాళ్ళకి అందజేస్తాను. వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరైనా సరే ముందుకు వస్తే డెఫినెట్గా దాన్ని అందజేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిజంగా మీ థాట్ అనేది చాలా బాగుంది సార్. ఒక బుక్ అమ్మడం వల్ల దాని నుంచి వచ్చే బెనిఫిట్తో ఒక ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. నిజంగా ఇట్స్ చాలా అంటే చాలా గుడ్ ఐడియా.